లాభం చెప్పండి. ఈ రూపాయి తేలేని చవట గవర్నమెంట్లు ప్రజల ట్యాక్సుల డబ్బులు ముల్లాలకి పాస్టర్లకి ఎందుకు ఇవ్వాలి? సుప్రీంకోర్టు ఎందుకని సుమోటగా తీసుకుని దీన్ని ఆపదో? గుళ్ళో మా హుండీ డబ్బులు మింగుతారు, టికెట్లు పెట్టి మమ్మల్ని మింగుతారు. మేము ఏదైనా పండగకి వెళ్తే ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చేస్తారు, మేమేమో టికెట్లు పెట్టుకుని దర్శనానికి వెళ్ళాలా? వీళ్ళ వల్ల రూపాయి లాభం లేదు. వీడు జెరూసలేంకిను హాజ్కి వెళ్తే బీఓకేకే వీళ్ళకి నువ్వు సబ్సిడీ ఇస్తావా? ఎందుకు ఇవ్వాలి? ఎవడు బాబు సొమ్ము? ఎందుకు ఇవ్వాలి? సిగ్గుందా? రైతులకి ఫ్రీగా విత్తనాలు, పిల్లలకి పుస్తకాలు, ఈ పొరముకులకి ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ సెక్యులరిజం చెప్పు తెగుద్దని అందుకే చెప్పేది నేను. సెక్యులరిజం ఎక్కడుందే? మా గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయినప్పుడు సెక్యులర్ అంటే చెప్పు తెగుద్ది అనేది. అందుకే నువ్వు దేన్ని ముట్టుకోకో. యూ డోంట్ హ్యావ్ డే టు టచ్ మాస్క్ ఆర్ చర్చ్. వై ఆర్ కమింగ్ ఇన్ టు టెంపుల్ రాస్కెల్. ఏదైనా ఒకటైనా రాంగ్ ఉందా నా క్వశ్చన్లో? కరెక్ట్ చెప్పి దా అయితే గురువు